ఇమీడియట్గా మనం వెళ్ళాల్సింది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ గారి దగ్గరికి. అక్కడికి వెళ్ళి మనం చేయాల్సింది ఏంటి, అయ్యా నా భూమి నాకు ఏమీ లేదు, ఇప్పుడు నేను ఏం చేయాలని అని అడుగుతాం. ఆయన ఏమంటారంటే F1B అనే అప్లికేషన్ పెట్టుకోండి. ఈ కొలతలు వేసేవాళ్ళు వచ్చి మీకు చుట్టుపక్కల మీ బోర్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ ఇస్తారు. వాళ్ళు కూడా వచ్చి ఏ డిస్ప్యూట్ లేదు, ఇది వేడదే అని చెప్తే దాని తర్వాత వాళ్ళ నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని మీ ప్రాపర్టీ మీ మీద తీర్చడం అనేది, మీ పేరు మీద తీర్చడం అనేది జరుగుతుందని చెప్తారు. ఈ ప్రాబ్లం మనకి తీరడానికి కనీసం ఒక 6 నెలలు పడుతుందండి. ఈ సమస్య తీరడానికి ఒక 6 నెలలు పట్టిందంటే అలాంటిది మన ప్రాపర్టీ అది ఆయనది కాదు. ఆయన ఎవరు డిసైడ్ చేయడానికి ఇది ఒక యాక్ట్ తీసుకొచ్చి డిసైడ్ చేశారు, మీరు రెవెన్యూ ఆఫీస్కి వెళ్ళేసి అక్కడ తెలుసుకోండి అనేసి. అక్కడ ఎలా తెలుస్తారండి? న్యాయశాస్త్రంలో ఎన్నో సెక్షన్స్. ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే ఒక కోడ్లో 484 సెక్షన్లు, 37 చాప్టర్లు, 2 షెడ్యూల్స్ వాడి అందులో ఉన్న లిటిగేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి ఒక న్యాయవాది జడ్జి అని ఆయన తీర్పు ఇవ్వడం జరుగుతుంది. అలాంటి తీర్పు ఎటువంటి న్యాయశాస్త్ర అవగాహన లేని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎలా ఇస్తుందని ప్రజలు నమ్ముతున్నారు? ఎలా ఇవ్వగలరు? దేని ఫేస్ చేసుకుని రెవెన్యూ డిపార్ట్మెంట్ మన ప్రాపర్టీని తీర్పు ఇవ్వగలరు? కొంచెం మీరు అందరూ అవగాహన చేసుకోవాల్సి